మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఈరోజు మనం విశాఖపట్నం మధురవాడ కొమ్మదిలో ఉన్నటువంటి గౌరీ శంకరుల ఆలయంకి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటి, కార్తీక సోమవారంలో శివుడికి జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడున్న కమిటీ మెంబర్స్ ద్వారా అడిగి తెలుసుకుందాం. శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం సోలం వజ్రంచ ఖడ్గం పరశుమవేదం దక్షభాగే వహంతం నాగం పాసంచ గంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభం పార్వతీసునమామి. సాయిరాం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 గౌరీ శంకర స్వామివారి దేవాలయంలో కార్తీక శుద్ధ పాడ్యమి నుండి అనగా 2/11/2024 తేదీ నుండి కార్తీక బహుళ అమావాస్య 1/11/2024 వరకు సాయిరాం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 గౌరీ శంకర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు స్వామివారికి ఉదయం 5:30 గంటల నుండి ప్రత్యేక పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ ద్రవ్య అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి సోమవారాలు తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి రుద్ర నమక చమకాలతో పురుష సూక్త స్త్రీ సూక్త విధానాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు 50 మంది కూడా పాల్గొంటున్నారు. అలాగే కమిటీ వాళ్ళు ధర్మకర్త అందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని ఈ కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి సోమవారం కూడా తెల్లవారుజాము 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణ జరుగుతున్నవి. కావున భక్తులు 50 మంది వచ్చే సోమవారం 4వ సోమవారం కాబట్టి వచ్చే సోమవారం కూడా తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ ద్రవ్య అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారికి జరిగే కార్తీక మాసోత్సవ కార్యక్రమాలు పాల్గొని గౌరీ శంకర స్వామివారి కరుణా కటాక్ష వీక్షలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే పోలిపాడ్యం రోజున తెల్లవారుజామున 4 గంటల నుండి దీపాలు జలాల్లో వదులుతారు. ఈ కార్యక్రమానికి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ఇచ్చేసి కార్తీక మాసోత్సవాల్లో భక్తులు 50 మంది పాల్గొని గౌరీ శంకర స్వామివారి కరుణా కటాక్ష వీక్షలు పొందవలసిందిగా కోరుచున్నాం. సర్వేషాం సమస్త సర్మంగళాన్ని భవంతు. సర్వం శుభం. సాయిరాం కాలనీ ప్రజలు ఇక్కడ దేవాలయం విశిష్టంగా మంచి పూజలో అమ్మవారు మొత్తం అన్ని దేవుళ్ళు, రాముల వారి, వినాయక స్వామి అన్ని దేవుళ్ళు ఉండి ఇక్కడ మంచి విశిష్టంగా పేరు పొందిగా ప్రజెంట్గా జరుగుతోంది. పుర ప్రజలందరూ చాలా అభిమానంతో ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఈ గుడికి వచ్చి చాలా సాంప్రదాయ ప్రకారంగా పూజలు చేసి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి, అమ్మవారిని, ఈశ్వరుని, మన వినాయక స్వామిని, రాముల వారి కోరిని, నవగ్రహాలు మొత్తం అన్ని దేవుళ్ళు ఇక్కడ వెలిసి ఉన్న దీన్ని మాకు ఈ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ దేవతలు, ఈ దేవతామూర్తులు మాకు కాపాడుతున్నారు. ఈ కరోనా టైంలో కూడా మాకు ఇంత పెద్ద విపత్తు వచ్చిన మా కాలనీలో అందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, విరజిల్లుతూ చాలా సక్రమంగా అందరూ బ్రహ్మాండంగా బ్రతుకుతూ హ్యాపీగా బ్రతుకుతున్నాం.